మాకు ఫ్యూచర్ లో మేము ఏమవ్వాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మమ్మల్ని కలుపుకున్నాం. ఎవరైనా చెప్తారా? ఇంటర్నేషనల్ డే ఫర్ డ్రగ్ అబ్యూస్ ఈ మధ్య జరిగింది 26th. ఓకే, సో మనం అలాంటి ఒక రోజు జరుపుకొని మనం ఇలా మీ యూత్ ని మేము అవేర్నెస్ తెచ్చే రోజు వస్తుందని నేనైతే చిన్నప్పుడు ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే ఇలాంటి అసెంబ్లీ సెషన్స్ లో ఫ్యూచర్ కెరియర్ ఏంటో, మేము ఎలా సెటిల్ అవ్వాలి అనే ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి మాకు పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు. సంకల్ప కార్యక్రమం ద్వారా డ్రగ్స్ లేని సమాజానికి దారి చూపుతానని ప్రమాణం చేయుచున్నాను. నేను డ్రగ్స్ లేని జీవితాన్ని గడుపుతాను. నేను డ్రగ్స్ లేని జీవితం మరింత సరదాగా ఉంటుందని నా స్నేహితులకు చూపిస్తాను. నేను డ్రగ్స్ యొక్క హానికరమైన తెలియజేస్తాను. నేను నా చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాలలో డ్రగ్స్ సేవిస్తున్నా లేక అమ్ముతున్నానని తెలిసిన తల్లిదండ్రులకు కానీ తప్పక తెలియజేస్తాను. నేను తల్లిదండ్రుల ప్రేమతో, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి సంఘంలో ఉన్నత స్థాయికి చేరడానికి శత విధాలా ప్రయత్నిస్తూ డ్రగ్స్ అనే మహమ్మారిని పారద్రోలుతాను. నేను మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించడానికి శ్రమిస్తాను.